ఈరోజు మనము స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో ఆనియన్ సమోసాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు 2 కప్పుల మైదా పిండి, రుచికి సరిపడా సాల్ట్, ఇందులో 2 టేబుల్ స్పూన్ల నూనెని వేడి చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. వేడి నూనె వేసుకోవటం వల్ల స్మూత్గా వస్తుంది. ఇప్పుడు ఆయిల్ని యాడ్ చేసుకున్నాం కదండి, ఇది మొత్తం మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి ఇలా కలుపుకున్న వెంటనే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ, ఒకేసారి ఎక్కువ పోయకూడదు, కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా వచ్చేలాగా కలుపుకోవాలి. ఇందులో వేడి నూనె యాడ్ చేసాం కాబట్టి పిండి స్మూత్గా వస్తుంది. ఇలా పిండి మొత్తం బాగా కలిసేలాగా ఒక 5 మినిట్స్ బాగా కలుపుకోవాలి. ఇలా 5 మినిట్స్ బాగా పిండిని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చూడండి పిండి ఎంత స్మూత్గా ఉందో, ఇంత స్మూత్గా వచ్చేంత వరకు పిండిని కలుపుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టాలి. సో ఇప్పుడు దానికోసం ఒక బౌల్లో ఒక పావు కప్పు అటుకుల్ని యాడ్ చేసుకున్నాము. అటుకుల్ని ఈ విధంగా చేతితో నలుపుకుంటూ స్మాష్ చేసుకున్నాం. మొత్తం కొంచెం ఇలా అటుకుల్ని స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగిన 1 కప్పు ఆనియన్స్ని యాడ్ చేసుకుందాం. సన్నగా తరిగిన 1 కప్పు ఆనియన్స్ని, ఇప్పుడు 1 పచ్చిమిర్చిని సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అంటే 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ కొంచెం కారాన్ని కూడా యాడ్ చేసుకుందాం. చిటికెడు పసుపు, జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియా పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాం. తరిగిన కొత్తిమీరని కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మొత్తం ఇలా మిక్స్ అయ్యేలాగా చేత్తోనే బాగా మిక్స్ చేద్దాం. ఇందులో కొంచెం కారం కానీ సాల్ట్ కానీ ఏదైనా తగ్గినట్టు అనిపిస్తే మీకు నచ్చిన విధంగా మీరు కొంచెం యాడ్ చేసుకోవచ్చు. దీన్ని పక్కన పెట్టుకున్నాం. నెక్స్ట్ మనం నానబెట్టుకున్న పిండిని తీసుకొని ఇప్పుడు ఇలా బాగా ఒకసారి కలుపుకుందాం. ఇలా బాగా పిండిని ఒక 2-3 మినిట్స్ కలుపుకొని దీన్ని మనము 4 ఈక్వల్ పార్ట్స్గా తీసుకుందాం. ఎన్ని అయినా తీసుకోవచ్చు, కాకపోతే మనకు చపాతీ లాగా చేసుకోవడానికి ఎంత వీలైతే అన్నీ తీసుకున్నాము. ఇప్పుడు ఇందులో ఒక పార్ట్ని తీసుకొని ఇలా కొంచెం కొంచెం మైదాని వేసుకొని చపాతీ లాగా చేసుకోవాలి. ఫోర్ సైడ్స్ ఈవెన్గా వచ్చేలాగా షీట్ని తయారు చేసుకోవాలి. పిండి ఇలా కొంచెం కొంచెం చల్లుకోవటం వల్ల ఇలా స్ప్రెడ్ అయిన పిండి అతుక్కోకుండా ఫ్లోర్కి నీట్గా మనం తీయగానే వస్తుంది. ఇలా వేరే ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం. ఇలా అన్నింటినీ ఈవెన్గా ఎంత వీలైతే అంత పలుచగా చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి దోశ ప్యాన్ హీట్ అయ్యాక తయారు చేసుకున్న ఈ చపాతీని దీనిపైన వేద్దాం. ఈ చపాతీని ఎక్కువ కాలనివ్వకూడదు. ఒక 10 సెకండ్స్ అటు ఇటు కొంచెం
లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న దాన్ని ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలాగే అన్నింటినీ అటు ఇటు 10 సెకండ్స్ కాల్చి పక్కన పెట్టుకోవాలి. ఇలా రెండు వైపులా కొంచెం వేగాక తీసి వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత ఒకదాని మీద ఒకటి ఇలా పేర్చుకుందాం. ఈక్వల్గా రావడానికి ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి. స్కేల్ సహాయంతో అయితే ఈజీగా కట్ చేసుకోవచ్చు కాబట్టి స్కేల్ని యూజ్ చేసి ఇలా ఎడ్జెస్ని కట్ చేసేద్దాం. ఒకదాన్ని తీసుకుని వీటిని 3 ఈక్వల్ పార్ట్స్గా ఇలా ఇలా 3 ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అన్ని షీట్స్ రెడీ చేసుకుందాం. ఈ సమోసాలని స్టిక్ చేసుకోవడం కోసం ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ మైదా తీసుకొని ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ థిక్ పేస్ట్ వచ్చేలాగా మిక్స్ చేసుకుంటూ దీన్ని కొంచెం ఒక్కో షీట్ని తీసుకొని కరెక్ట్గా మిడిల్కి ఫోల్డ్ చేయాలి. అందుకని ఇప్పుడు ఈ మిడిల్కి ఈ మైదా మిక్స్ని ఇలా వేసుకొని ఇలా మిడిల్కి వచ్చేలాగా దీన్ని అంటించుకుందాం. ఇప్పుడు దీనికి స్ట్రైట్గా ఈ ఎడ్జ్లో కూడా ఇలా రాసుకోవాలి. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ షేప్ని ఈ ఎడ్జ్కి వచ్చేలాగా దీన్ని స్టిక్ చేసుకుందాం. ఇలా స్టిక్ చేసుకున్న చూస్తే కోన్ షేప్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ కోన్లో మనం ముందుగా మిక్స్ చేసుకున్న దీన్ని ఆనియన్స్ని ఇలా పెట్టుకొని కొంచెం హ్యాండ్తో ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఇప్పుడు సమోసా రెడీ అయిందండి. దీన్ని పక్కన పెట్టుకున్నాం. అన్ని సమోసాలని ఇలా రెడీ చేసుకొని ప్లేట్లో పెట్టుకున్నాం. వీటిని డీప్ ఫ్రై చేయడం కోసం పాన్ పెట్టుకొని ఆయిల్ పోసి హీట్ చేద్దాం. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 1 by 1 సమోసాలని ఇందులో వేసుకుందాం. ఎక్కువ వేయకండి, 4 లేదా 5 ఇలా వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే లేక సిమ్లోనే పెట్టి కాల్చుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని సిమ్లోనే ఉంచుకొని అటు ఇటు తిప్పుతూ తీసుకోవాలి. చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు తీసేద్దాం. ఎడ్జెస్ని కూడా డైమండ్ షేప్లో కానీ ఏ షేప్లో అయినా కట్ చేసుకొని ఇవి కూడా డీప్ ఫ్రై చేసుకుంటే పిల్లలు ఇష్టంగా చిప్స్ లాగా తినేస్తారు. సో వీటిని కూడా కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకున్నాం. ఆయిల్లోనే ఇవి కూడా వేసి డీప్ ఫ్రై చేసుకున్నాం. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని కూడా పక్కన తీసుకోవచ్చు. ఈ సమోసాలని మిర్చితో తింటే ఇంకా స్పైసీగా బాగా టేస్టీగా ఉంటుందండి. అందుకని ఈ మిర్చిని ఇలా పిన్నుతో ఇలా స్ట్రైట్గా కట్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకున్నాము. వీటిని డీప్ ఫ్రై చేసుకున్నాం. పైన సాల్ట్ వేసుకొని సో మనం స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో ఉండే ఆనియన్ సమోసాని ఇంట్లోని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు.